హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో దొండకాయ తోటి ఒక కొత్త స్నాక్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. దీనికోసం నేను దొండకాయలను తీసుకున్నానండి. ఇలా తీసుకున్న దొండకాయలని మంచిగా వాష్ చేసుకొని, నేను ఏ విధంగా కట్ చేసుకుంటున్నానో అదే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. మరీ మందం అయితే సరిగా ఫ్రై అవ్వక టేస్ట్ అంత బాగోదు. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తుందండి. చూడండి, అన్ని దొండకాయలని ఇలాగే కట్ చేసుకోవాలి. అన్నిటిని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి అండి. ఇందులోనే 1/2 కప్పు కార్న్ ఫ్లోర్‌ని తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ బైండింగ్ కోసం బాగా యూజ్ అవుతుందండి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసేసుకొని పొడులలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా దొండకాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనం పకోడీలకి ఎలా కలుపుతామో అలా రావాలన్నమాట. మనం తీసుకున్న పిండి మసాలాలనేవి దొండకాయలకి బాగా పట్టాలి. అలా పట్టేలాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చిందండి. మరీ లూజ్‌గా ఉండకూడదు. ఇలా వస్తే సరిపోతుంది. మనకు పకోడీలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్‌ని హీట్ చేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా విడివిడిగా వేసుకుంటూ దొండకాయలని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే లోపల సరిగా వేగక దొండకాయ అలాగే పచ్చిగానే ఉండిపోతుందండి. సో మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా జల్లిగంటతో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి అన్నీ ఈవెన్‌గా ఫ్రై అయిపోతాయి. చూడండి, మనకైతే చాలా బాగా ఫ్రై అయినాయండి. మీడియం ఫ్లేమ్‌లో కాసేపు, హై ఫ్లేమ్‌లో కాసేపు కాల్చుకున్నట్లయితే మనకి దొండకాయలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. అంతేనండి, దొండకాయ స్నాక్ రెడీ. ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇది ఇలానే తిన్నా కూడా బాగుంటుంది, లేదా పప్పులోకి సైడ్ డిష్‌గా కూడా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఇందులోనే కరివేపాకు రెమ్మలు కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి పల్లీలను కూడా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. ఇలా పల్లీలను కూడా ఫ్రై చేసి తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. అంతేనండి, ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే క్రిస్పీగా దొండకాయ 65 రెడీ. ఇలా దొండకాయతో స్నాక్స్ చేసుకొని హ్యాపీగా తినేసేయండి. చాలా బాగుంటాయి. మీరు కావాలనుకుంటే పైనుంచి కొంచెం చాట్ మసాలా, కారం కూడా చల్లుకొని తినొచ్చు. ఇలానే తిన్నా కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.